ప్రజా సంకల్పం విజ్ఞప్తి చేస్తుంది. ఎవరికి విజ్ఞప్తి చేస్తుంది అంటే భారతదేశ రాష్ట్రపతి, గౌరవనీయులైన రాష్ట్రపతి మేడం గారికి విజ్ఞప్తి చేస్తుంది. ఏమి విజ్ఞప్తి చేస్తుందంటే, మేడం, తెలంగాణలో అంటే తెలంగాణ సాధనలో అమరులైన అమరవీరుల ఆశయాలను తొంగలో తొక్కుతున్నారు ఈ పాలకులు. గత 10 సంవత్సరాలు అదే జరిగింది, ప్రస్తుతం కూడా అదే జరుగుతుంది. ఎన్నో అక్రమాలు, వేల లక్షల కోట్ల అవినీతి జరిగినా, అప్పుడు జరిగినా ఇప్పుడు జరుగుతున్న అధికారులు, ప్రభుత్వాలను ఎవరూ పట్టించుకోవట్లేదు. ఎన్ఫోర్స్మెంట్ యాక్ట్, ఈడీ వస్తుంది పోతుంది అంతే. అసలు ఏం జరుగుతుందో ప్రజలకు తెలియజేయట్లేదు. ప్రజలకు తెలియపరచాల్సిన అవసరం ఉంది. ఎంతోమంది అంటే సమాజం కోసం పనిచేసే జర్నలిస్టులు ఈ యొక్క అవినీతిని బట్టబయలు చేసినా కూడా వాస్తవాలతో స్పందిస్తలేరు. ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ అంటే విజయోత్సవాలు చేసుకుంటుంది. ఎందుకు చేసుకుంటున్నారు? సిగ్గుండాలి ఈ పాలకులకు, కాంగ్రెస్ ప్రభుత్వానికి. మానవ హక్కులను ఉల్లంఘిస్తూ ఆదివాసీల మీద దాడులు, పోలీస్ దాడులు, ప్రభుత్వ ఉద్యోగం దాడి చేశారని చెప్పి అక్రమంగా అంటే చట్టాలను ఉల్లంఘించి, హక్కులను ఉల్లంఘించి అక్కడ వాళ్ళను ఆదివాసీల దాడులు. అలాగే ఫార్మా కంపెనీ పేరుతో గతంలో ఇక్కడ బండరావిరాల ఇబ్రాహీపట్నం దగ్గర వాళ్ళకు అదే చేశారు. ఇప్పుడు కోడంగల్లో అదే జరుగుతుంది. మొత్తంగా సర్వనాశనం చేస్తున్నారు. దయచేసి గౌరవనీయులైన రాష్ట్రపతి మేడం గారు, మీరు తెలంగాణ మీద దృష్టి పెట్టండి. ఇక్కడ ఏం జరుగుతుంది మీరు తెలుసుకోండి. ఇక్కడ పోలీస్ అధికారులైనా అందరూ అంటే బ్యూరోక్రాట్స్, అడ్మినిస్ట్రేషన్ అంటే ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు మొత్తం పాలకులు చెప్పినట్లే పెట్టినారు. ప్రజల కోసం ఎవరు పనిచేయట్లేదు. కాబట్టి మేము విజ్ఞప్తి చేస్తున్నాము గౌరవనీయులైన రాష్ట్రపతి మేడం గారికి, మీరు తక్షణమే తెలంగాణ మీద దృష్టి పెట్టి అసలు ఏం జరుగుతుంది మొత్తం మీరు సమాచారం తీసుకోండి. మీకు కూడా మేము అన్నీ పంపిస్తున్నాం, మెయిల్ ద్వారా అన్నీ పంపిస్తున్నాం రాష్ట్రపతి భవన్కి. దయచేసి ఇక్కడ అరాచకం జరుగుతుంది. మొత్తం దోపిడీ, ఉచిత హామీలు ఇచ్చి మొత్తం ప్రజలను మోసం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గెలుపులో పనిచేసిన ప్రజా సంఘాలు కూడా నోరు మెదపడం లేదు. హక్కుల ఉల్లంఘన జరుగుతుంటే కూడా అంటే అందరూ కలిసి మోసం చేస్తున్నారు, ప్రజలను మోసం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గెలిపించిన ప్రజా సంఘాలు కూడా ప్రజలను మోసం చేస్తున్నారు. ఇప్పుడు ఆ పదవులు తీసుకొని అందరూ సంతోషంగా ఉన్నారు. దయచేసి గౌరవనీయ రాష్ట్రపతి మేడం గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, తెలంగాణ మీద దృష్టి పెట్టండి మేడం. ఎందుకంటే ప్రజలు చాలా నష్టపోతున్నారు. ఇక భవిష్యత్తులో ఇక చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది స్థానిక ఇక్కడ ఉన్న ప్రజలు, తెలంగాణ ప్రజలు. కాబట్టి మీరు దృష్టి పెట్టి వీటి మీద ఆలోచించాల్సింది ప్రజా సంకల్పం విజ్ఞప్తి చేస్తుంది. కాపట్ల కృష్ణమోహన్, ప్రజా సంకల్పం నుంచి.